భూమన కుటుంబం గుడికి చేసిన అభివృద్ధికి ఆ గంగమ్మ తల్లే సాక్ష్యమని మాజీ చైర్మన్ తాతయ్య గుంట తెలిపారు. అబద్ధపు ఆరోపణలతో ప్రతిసారి ఆటలు సాగవన్నారు. గంగమ్మ గుడి విషయంలో తమపై వేసిన నిందలను సాక్ష్యాలతో అబద్ధమని నిరూపించే దమ్ము తమకు ఉందన్నారు. తమపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించారు. అమ్మవారి భక్తుల ముందే బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. నిందలు వేయటం సులువని నిరూపించాలని సవాల్ విసిరారు. అత్యంత తక్కువ సమయంలో దేవాలయాన్ని నిర్మించినటువంటి ఘన చరిత్ర ఎవరికైనా దక్కుతుంది అనంటే అది భూమన కరుణాకర్ రెడ్డి గారికే తప్ప ఈ తిరుపతి నగరంలో ఇంకెవరికి అలాంటి కీర్తి వర్తించదు. మేమున్నటువంటి సమయంలో దాదాపు మునికృష్ణయ్య అనే ఈవో దేవాలయం మొదలైన వెంటనే దేవాలయ డిఈ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ మేరకు బిల్లులను పాస్ చేస్తూ అతని ఈవోగా ఉన్న సమయంలో 2 బిల్లులు ఇవ్వటం జరిగింది. ఫస్ట్ బిల్లు 93,24,668 రూపాయలు అయితే, అదేవిధంగా రెండో బిల్లు 1,17,71,322 రూపాయలు. అదేవిధంగా మూడో బిల్లు 1,16,50,952 రూపాయలు. ఇవి దేవాలయం పనులను బట్టి స్థాయిని బట్టి ఇచ్చుకుంటూ వస్తే, 4వ బిల్లు ఎలక్షన్కి 1 నెల ముందు అంటే మార్చి 27/3/2024 తేదీ కూడా 1,39,29,231 రూపాయి కాంట్రాక్టర్ వారికి చెల్లించటం జరిగింది. అత్యంత తక్కువ సమయంలో దేవాలయాన్ని నిర్మించినటువంటి ఘన చరిత్ర